ఒక జాతీయ స్థాయిలో వక్ఫ్ చట్టం మీద అవగాహన ఏ రాష్ట్రంలో ఎంతవరకు వచ్చింది, ఈ అమెండ్మెంట్ చట్టము అంతకుముందు వక్ఫ్ పరిస్థితి ఏంది అన్న దాంట్లో తెలంగాణ చాలా వెనుకబడి ఉన్నది. అంటే ఇది మీ మీద అంటే మీరు కాదు, మీ సంస్థల మీద మా అలిగేషన్ కూడా. కాబట్టి ప్రజాశ్రేయస్సు కోసం దయచేసి దీన్ని ఎక్కువ ఫోకస్ చేయండి. రేపు ఈ కొద్ది రోజులు భారతీయ జనతా పార్టీ ప్రజాశ్రేయస్సు కోసం నడిపించే పార్టీ. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అఘాయిత్యాలు, భారతీయులకు జరిగిన అవమానాలు, భారతదేశంని ముక్కలు చేయడంతో పాటు అక్కడి నుంచి మొదలు పెడితే హిందువులని ఏ రకంగా అన్ని రకాలుగా వెనుకకి నెట్టేయడానికి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా మేము మా పార్టీ తరఫున మేము అందరి ముందుకు తెస్తాము. అది కూడా మీరు కూడా కొంచెము హైలైట్ చేయాల్సిందిగా మా రిక్వెస్ట్. వక్ఫ్ చట్టము, the Waqf Act 1995 has been renamed to the Unified Waqf Management Empowerment, Efficiency and Development Act 2025. Umeed, Unified Waqf Management Empowerment, Efficiency and Development Act. Umeed. ये उम्मीद किसके लिए है भाई साहब? मुसलमान कौम के लिए है, कॉमन मुस्लिम के लिए ये उम्मीद है. दिस एक्ट, वक्फ अमेंडमेंट एक्ट, ये बिल्कुल ओवैसी के लिए नहीं है, ये ओवैसी के खिलाफ है. और ओवैसी जैसे नेताओं का खिलाफ ही है ये. बट दिस इज इन फेवर ऑफ कॉमन मुस्लिम. Waqf Amendment Act is a critical step towards modernizing and reforming the governance of Waqf properties in India. This act brings in transparency, inclusivity and efficiency to an institution that has long been mismanaged. So, ఈ రకంగా వక్ఫ్ చట్ట సవరణ గురించి కొన్ని విషయాలు ప్రజల ముందుకు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞపిస్తూ, ఈ వక్ఫ్ ఈ దేశంలో ఢిల్లీ సల్తనత్ మొహమ్మద్ గోరీ టైంలో ఈ ప్రక్రియ మొదలైంది. 2 గ్రామాలు జామా మస్జిద్ ఆఫ్ ముల్తాన్ అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉంటుంది. జామా మస్జిద్ ఆఫ్ ముల్తాన్కి 2 గ్రామాలు డొనేట్ చేసేసిండు. ఆ నుంచి మొదలై వక్ఫ్ ఈ దేశంలో 3rd లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్. ఏం చేస్తున్నారా ఈడ చూడు లైవ్. Waqf is originally a practice of charity, but over time the appeasement politics of Congress made it a tool for illegal encroachment of land. సో 3వ అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్గా వక్ఫ్ తయారైంది ఇలా దేశంలో. ఈ కాంగ్రెస్ వాళ్ళ ఇలా అపీజ్మెంట్ పాలిటిక్స్ వల్ల ఇలా మ్యాక్సిమం మిస్మేనేజ్ అవుతా ఉంది ఆ ల్యాండ్. దీనికి సింపుల్ ఉదాహరణ చెప్తే మీకు, decline in Waqf revenue, the revenue generated from Waqf properties has dramatically declined from 166 crores in 2019-20 to just 9.92 lakhs in 2024-25. 166 కోట్లకి వెళ్ళి 9,90,000 పడ్డది ఆమ్దాని వక్ఫ్ ఈ గత 6-7 ఏళ్ళ. ఆ రకంగా దోసుకుంటున్నది వీళ్ళు.
Waqf properties were originally established to support public welfare, including education, healthcare, and community development. These properties were meant to serve the underprivileged and make meaningful contribution to society. ఈ వక్ఫ్ చట్టం పెట్టిందే ఈ నుంచి ముస్లింలు పాకిస్తాన్ వెళ్ళిపోయినప్పుడు ఇండిపెండెన్స్ ఆ టైంలో వాళ్ళ ప్రాపర్టీలు ఎవరన్నా రిలీజియన్కి డొనేట్ చేస్తే ఆ ప్రాపర్టీలు కరెక్ట్గా మేనేజ్ చేసి దాని మీద వచ్చిన ఆమ్దానితోటి గరీబు ముస్లింల పిల్లలు వాళ్ళ బెనిఫిట్, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ హెల్త్, ఇటువంటి కాజెస్ కోసము దీన్ని వాడాలి అని ఈ మొదలు పెడితే ఈ ఎంత మిస్యూజ్ అయిందో మనం తెలుసుకుందాం. ఇవాళ ద నాన్ ముస్లిం ప్రాపర్టీస్ డిక్లేర్డ్ యాజ్ వక్ఫ్ యాక్ట్ 2025 aims to streamline waqf property management while safeguarding heritage sites and individual property rights. As the data from September 2024 across 25 states, union territories, waqf boards, a total 5,973 government properties have been declared as waqf properties. ఇప్పుడు ఎట్లుంటుందంటే బ్రదర్, గవర్నమెంట్ ప్రాపర్టీ ఏది కాదు, ఏది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు? మన రామ మందిర్ కాదా, ఈడ కిలా రామ మందిర్ కాదా, చార్మినార్ కాదా, తాజ్మహల్ కాదా? గవర్నమెంట్ ప్రాపర్టీ, అన్ని గవర్నమెంట్ ప్రాపర్టీలే. మరి వాడు ఓడో వచ్చిండు, రాజు వచ్చిండు, వాడు సైన్యాన్ని ఓడగొట్టిండు, వాడు వచ్చి రాజు కాగానే తీసుకుపోయి ఇగో ఈ ఈద్గాకి 2 ఊర్లు, ఆ మస్జిద్కి 4 ఊర్లు డొనేట్ అయ్యే సొత్తా ఇది. ఇప్పుడు నన్ను ఎంపీగా ఎన్నుకున్నారు, నిజామాబాద్ పార్లమెంట్లో ఇక కనబడ్డదల్లా ఇది నీకు, ఇది రజనీకాంత్కి, ఇది మా శేఖర్కి డొనేట్ చేయాలా? అట్లుంటుందా అండి? గవర్నమెంట్ ల్యాండ్లు వక్ఫ్ ఎట్లయితాయండి? Issues with the old Waqf law. However, the old Waqf law has been plagued with mismanagement, corruption and lack of accountability. There has been encroachment of Waqf lands and the resources that should benefit society have instead been misused. So, నేను చెప్పినట్టు మ్యాక్సిమం మిస్మేనేజ్మెంట్ అయింది, కరప్షన్ అయింది, అకౌంటబిలిటీ లేకపోవడం. ఎంత మిస్యూజ్ ఉంటుందో ఈ చట్టాన్ని. ఈ పాయింట్ చెప్పకంటే ముందు మోటామోటా 2-3 ఇందులో జరిగిన అమెండ్మెంట్స్ చెప్తా. స్వాతంత్రం తర్వాత వక్ఫ్ చట్టం ఏదైతే ఉండేనో 1995లో కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహారావు గారు, అప్పటిదాకా వక్ఫ్ బోర్డు మా పల్లెగంగన పసుపు బోర్డు లెక్క, టీ బోర్డు, కాఫీ బోర్డు లెక్క ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ. పసుపు మంచి కోసము, ఛాయ్ మంచి కోసము, కాఫీ మంచి కోసము, దాని పెరుగుదల కోసము, ఎదుగుదల కోసము, మార్కెటింగ్ కోసం పనిచేయాలి. 1995లో 96 ఎలక్షన్ గెలవాలని, తుర్కోల్లో ఓట్లు కావాలని పివి నరసింహారావు ఏం చేసిండు? దానికి జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చిండు. అప్పటిదాకా వక్ఫ్ కిరికిరేమని ఉంటే అందరూ పోయినట్టు డిస్ట్రిక్ట్ కోర్టుకు పోవాల్సిందే. అప్పుడు వక్ఫ్ ట్రైబ్యునల్ ఇచ్చిండు. జ్యుడిషియల్ పవర్స్ పివి నరసింహారావు గారు చేసిన ఘనకార్యం ఇది. అంటే వక్ఫ్ ఇష్యూస్ అన్నీ వక్ఫ్ ట్రైబ్యునల్కి పోవాలి. వక్ఫ్ ట్రైబ్యునల్లో జడ్జిలందరూ వాళ్ళు మళ్ళీ అందరు తురుకోలే. ఇక ఎవడదన్నా హిందువుదన్నా, ఎవడదన్నా క్రిస్టియన్దన్నా, ఎవరిదన్నా గవర్నమెంట్ ప్రాపర్టీ మీద వక్ఫ్ క్లెయిమ్ చేసుకుంటే వీళ్ళందరిగా ముస్లిం జడ్జిలు చెప్పినట్టు చేయాలన్నట్టు వీళ్ళు. ఇది కాంగ్రెస్ పార్టీ 1995లో చేసిన హిందువులకి, ఈ దేశానికి, హిందువులు ముస్లిం పక్కకు పెట్టి దేశానికి తెచ్చిన అతిపెద్ద దరిద్రం ఇది జ్యుడిషియల్ పవర్స్ చేయటం. దానికి మళ్ళా 2013లో ఈ ఇటాలియన్ సోనియా గాంధీ ఏం పవర్ తీసుకొచ్చిందంటే అమెండ్మెంట్ చేసి వక్ఫ్ ట్రైబ్యునల్ ఏదైనా జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ హైకోర్టులో అపీల్ చేసుకోలేవు, సుప్రీంకోర్టులో అపీల్ చేసుకోలేవు. అంటే 1995లో వక్ఫ్ బోర్డుకి జ్యుడిషియల్ పవర్ కోర్టు అధికారం ఇచ్చింది పివి నరసింహారావు. ఆ కోర్టుని సుప్రీంకోర్టు చేసింది సోనియా గాంధీ.
2013లో 2014 ఎలక్షన్లు గెలవనీకి వీళ్ళంతా ముంచిందెవరు? మొత్తం దేశాన్ని ముంచిండ్రు. మళ్ళా హిందూ సమాజాన్ని, క్రిస్టియన్ సమాజాన్ని, నాన్ ముస్లిం సమాజాన్ని అన్నిటి ముంచారు, గవర్నమెంట్ ప్రాపర్టీలు ముంచారు. ఎంత పెద్ద మిస్యూజ్ ఉంటుందంటే గుట్టల బేగంపేట మన హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర a prime example of the mismanagement in the case of Guttal Begumpet, Hyderabad, where the Waqf board claimed that the Aurangzeb had orally gifted land 400 years ago. This absurdity was accepted as legitimate proof in the courts under the old system. గుట్టల బేగంపేట నాకు తెలిసి ఆ ల్యాండ్ కూడా లేఅవుట్ ల్యాండ్, ప్లాట్లు చేసిర్రు, కొనుక్కున్నారు, అందరు హిందువులే కొనుక్కున్నారు. కొనుక్కుంటే ఒక రోజు పోయి వక్ఫ్ బోర్డు పోయి అది మా ల్యాండ్ అంటాడు. అది చక్క వక్ఫ్ ట్రిబ్యునల్ పోతుంది. వక్ఫ్ ట్రిబ్యునల్ పోయితే ఆడ జడ్జి అడుగుతాడు, ఎట్లా మీ ల్యాండ్ అని. ఎట్లా మీ ల్యాండ్ అంటే 400 సంవత్సరాల కిందనట ఔరంగజేబు దాన్ని గిఫ్ట్ ఇచ్చిందట. ఔరంగజేబు గుర్రాలని మేపుతుండేనట. ఆడ ఓ గాడిది గుర్రాలను మేపుతుండేనట. ఆడ దానికి ప్రూఫ్ ఏంద్రా అంటే ప్రూఫ్ ఏం లేదు. పాన్ తినుకుంటా ఓడో వాగిండు, అది ప్రూఫ్ లెక్క యాక్సెప్ట్ చేసిండ్రు, దాన్ని వక్ఫ్ ల్యాండ్గా డిక్లేర్ చేసిండ్రు. వక్ఫ్ ల్యాండ్గా డిక్లేర్ అయినాక రెవెన్యూ సిస్టంలో వక్ఫ్ అని వస్తే కథం దాన్ని ఏం చేయరాదు. ఇక ధరణి వానికి రాదు, భూభారతి వారికి రాదు. ఇక in Telangana 75% of the Waqf land is under encroachment, and in Hyderabad 82% of the Waqf land has been illegally grabbed by private individuals. This highlights the systematic failures of the previous legal framework. మళ్ళీ ఈ ల్యాండ్లన్నీ తీసుకొని వక్ఫ్ బోర్డులు ఉన్న వాళ్ళందరూ ఏమైనా చేసి ముస్లింలకు ఏమైనా హెల్ప్ చేస్తున్నారా అంటే ఏ లేదు. దోసుకునుడు. ఓ పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు, ఈ ముస్లిం లీడర్ ఒక ఆయన, చార్మినార్కి వెళ్ళి పత్తర్ఘాటి దాకా ఎన్నో వందల మలిగలు ఉంటాయి. ఆ మలిగలు కిరాయికి ఇస్తే, ప్రాక్టికల్గా కిరాయికి ఇస్తే 2 లక్షలకి వెళ్ళి 4 లక్షల రూపాయలు మలిగికి రెంట్ వస్తుంది. వక్ఫ్ బోర్డుకి 500 రూపాయలు 600 రూపాయలు అవుతున్నాయి. మిగిలిన ఏడిపోతున్నాయి. అక్బరు అసద్ ఇంటికి పోతున్నాయా? అంతే అన్నట్టు కదా. 500-600 రూపాయలకి ఇస్తున్నారట వక్ఫ్కి. బట్ యాక్చువల్గా ఆడ 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు కిరాయికి. ఇది ఇతర సమాజాలకు ఒక థ్రెట్. ఇది అర్లియర్ ద వక్ఫ్ బోర్డ్ కుడ్ లే క్లెయిమ్ టు ఎనీ ప్రాపర్టీ వితౌట్ ఇట్ బీయింగ్ based on documentary evidence, and the aggrieved party could not appeal against order of the board. వేరే మతం వాళ్ళది ఏ ప్రాపర్టీ అయినా క్లెయిమ్ చేస్తే కథమిగా వాడు వక్ఫ్ ట్రిబ్యునల్ పోవాలి. ఆడ ఏం జడ్జిమెంట్ వస్తే దాన్ని బట్టి ఉండాలి జిందగీ భర్. హైకోర్టు ఎన్నిక లేదు, ఏం లేదు. సెవరల్ హిందూస్ లాస్ట్ దేర్ ల్యాండ్ ఇన్ దిస్ అన్జస్ట్ అండ్ ఆర్బిటరీ లా. నౌ అగ్రీవ్డ్ ఇండివిజువల్స్ క్యాన్ అప్రోచ్. ఇప్పుడు మేము చేసిన ఈ సవరణ వల్ల అటువంటి వాళ్ళు అందరూ హైకోర్టుకు పోవచ్చు, సుప్రీంకోర్టుకు పోవచ్చు, రొటీన్ జ్యుడిషియల్ ప్రాసెస్లో కేసులు కొట్లాడవచ్చు. సో ఇది ఏ రకంగా ఇది అన్యాయమైన చట్టమో ఈ ముస్లిం నాయకులు చెప్పాలి. ఏ రకంగా అన్యాయం ఇది? నువ్వు ఆమ్దాని మొత్తం మింగుతున్నావు. ఈ షబీర్ అలీ ఇస్తుంటోడు పుట్టి ఓవైసీయే కాదండి, కాంగ్రెస్ ముస్లింలు ఉంటారు. ఇలా వీళ్ళందరూ నాయకులందరూ కలిసి మింగుతున్నారు. డిక్లైన్ ఆఫ్ వక్ఫ్ రెవెన్యూ చెప్పిన మీకు 166 కోట్లకి వెళ్ళి 9 లక్షల రూపాయలకు పడ్డది. ఇది 6-7 సంవత్సరాల. ఇంకోటి, ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ అందరూ సున్నీలే ఉంటారు. ఇప్పుడు షియాలు ఉండరు, పస్మందాలు ఉండరు, ఆగాఖాన్లు ఉండరు. ఇప్పుడు అన్ని రకాలుగా బ్యాక్వర్డ్ ముస్లిమ్స్ కూడా ఇందులో ఈ మేనేజ్మెంట్లో భాగంగా, లేడీస్ కూడా మేనేజ్మెంట్లో భాగంగా కూడా ఉండే విధంగా ఈ రూపకల్పన జరిగింది అమెండ్మెంట్ యాక్ట్. దీన్ని ఇతర రెవెన్యూ రికార్డ్స్ డిజిటైజేషన్ అయినట్టు వక్ఫ్ ప్రాపర్టీస్ కూడా డిజిటైజేషన్ చేసి టెక్నాలజీని వాడుకోవటం వల్ల ఇంకా మంచి స్ట్రీమ్లైనింగ్ అవుతుందని
మన యాక్ట్లో మనం అమెండ్మెంట్ చేసుకున్నాం. సో మేజర్గా ఎంత భయంకరమైన చట్టం ఉండేనో ఇది. ప్రత్యేకంగా 1995 పివి నరసింహారావు దాన్ని భయంకరంగా చేసిండు. ఆ తర్వాత అతి భయంకరంగా సోనియా గాంధీ చేసిండు 2013లో. ఇది ఈ దేశానికి ఒక థ్రెట్గా మారిన చట్టం ఉండే. దాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చి దేశ భవిష్యత్తుని కాపాడినాం. గరీబ్ ముస్లిమ్స్ని కాపాడినాం, క్రిస్టియన్స్ని కాపాడతాం, హిందువులను కూడా కాపాడతాం. మన గవర్నమెంట్ ప్రాపర్టీలను కాపాడతాము. వక్ఫ్ నుంచి వచ్చిన ఆమ్దానిని గరీబ్ పిల్లలకి, ముస్లిం పిల్లలకి అందేటట్టు చేస్తాం. మరి ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు మన రాష్ట్రంలో. ఎందుకంటే మన రాష్ట్రంలో చాలా ల్యాండ్ బ్యాంకు దీని కింద ఉన్నది. మీ అందరితో చేసే రిక్వెస్టే, అందుకే దీన్ని బాగా హైలైట్ చేవేళ్లలో 1200 ఎకరాలు ఆరూరు గ్రామంలో సైటింగ్ హిస్టారికల్ ఓనర్షిప్. అంటే ఆడ ఔరంగజీబ్ గారు 400 ఏళ్ల కింద ఇచ్చేయండు అన్నట్టు. అంతే, ఏం డాక్యుమెంట్ లేవు, ఏం లేవు. 1200 ఎకరాలు వక్ఫ్ చట్టం, వక్ఫ్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసి రైతులందరినీ గోసపుచ్చుకుంటున్నారు. చేవెళ్ళ ఆలూరు విలేజ్, చేవెళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, నర్సంపేట అసెంబ్లీ, ఖానాపూర్ గ్రామం, మంగళవార్పేట 2300 ఎకరాల వ్యవసాయ స్థలం రైతులందరినీ గోసవుచ్చుకుంటుంది వక్ఫ్. మల్కాజ్గిరి 750 ఎకరాలు మొత్తం లోకల్ రెసిడెంట్స్. ఆ గుట్ర బేగంపేట ఎగ్జాంపుల్ చెప్పినట్టే ఇది. అని ఇల్లు కట్టుకున్నారు, ప్లాట్లు అయిపోయినాయి. ఇప్పుడు వక్ఫ్ అంటాడు వాడు. వక్ఫ్ ట్రిబ్యునల్ పోవాలి, వాళ్ళు చెప్పింది వేదం. మేడ్చల్ మండల్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ ఏరియా, మూడు 300 ఎకరాలు రెసిడెన్షియల్ ప్లాట్స్ మొత్తం వక్ఫ్ అని డిక్లేర్ చేశారు. ధరణిలా ఎంట్రీ అవుతలేవు. పరిగి మండల్ పూడూరు రైతులు 778 ఎకరాలు ప్రైమ్ ల్యాండ్, మామిడిపల్లి విలేజ్, బాలాపూర్. హిస్టారికల్ లింకేజ్ టు అ మాస్క్. ఒక మస్జిద్కి ఎవడో దానం చేసిండట, అని అయ్యా సొత్తు అన్నట్టు దానం చేసిండు. 778 ఎకరాలు. బహదూర్పురా మండల్, బహదూర్పురా ఏరియా, నెహ్రూ జువాలజికల్ పార్క్. జంతువులను కూడా ఇచ్చిపెడతలేరు. 62 ఎకరాల జూ, నెహ్రూ జూలాజికల్ పార్క్లో 62 ఎకరాలు వక్ఫ్ క్లెయిమ్ చేస్తున్నారు. అందులో ఉన్న జంతువులను కూడా ఇచ్చిపెడతలేదు వక్ఫ్ బోర్డు. షేర్లింగంపల్లి మండల్, హైటెక్ సిటీ 93 ఎకరాల ప్రైమ్ ల్యాండ్, హైటెక్ సిటీ చుట్టూ వక్ఫ్. ఐటీ కంపెనీలు, ఐటీ ఎంప్లాయీస్, మహబూబ్ నగర్ మండల్, మహబూబ్ నగర్ మున్సిపాలిటీ, టెంపుల్ బోర్డ్స్, లోకల్ డివోటీస్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇటు 626 ఎకరాలు, ఇంక్లూడింగ్ మున్సిపల్ ఆఫీస్. నరసింహస్వామి టెంపుల్ క్లెయిమ్డ్ బై వక్ఫ్ అండర్ ఈద్గా వక్ఫ్ రెహమానియా అంట. ఏందో మరి ఇది. జైరాబాద్ అసెంబ్లీ, కోహిర్ మండల్, న్యాల్కల్ మండల్, రాయ్కోడ్ మండల్, జరాసంగం అండ్ జైరాబాద్ 13,000 ఎకరాలు ఫోర్స్ఫుల్లీ కన్వర్టెడ్ ఇంటూ వక్ఫ్ ప్రాపర్టీ. రైతులకి మోసం, రైతులకి దగా. 13,000 ఎకరాలు జైరాబాద్ అసెంబ్లీలో. మునుగోడు అసెంబ్లీలో రైతులది 450 ఎకరాలు ఫోర్స్ఫుల్లీ కన్వర్టెడ్ ఇంటూ వక్ఫ్ ప్రాపర్టీ. రైతు గోస ఉచ్చుకురుడు. ఇవి జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్. సుమారు 10,000 ఎకరాలు అయి ఉంటుంది ఇప్పుడు. జస్ట్ ఎగ్జాంపుల్స్. దీనికి కాగితం ఉండదు, లింక్ డాక్యుమెంట్ ఉండదు,
టైటిల్ ఉండదు. ఓడో ఔరంగజీబ్ గాడు ఇచ్చిండు, ఓడో గోరిగాడు ఇచ్చిండు, ఇంకోడో ఇచ్చిండు. ఆడు గుర్రాలు మేపిండు, 4 పిల్లల్ని మేపిండు. ఇదే పని. మళ్ళీ ఏమైనా చేసి గరీబ్ ముస్లింలకు ఏమైనా చేస్తుర్రా అంటే అది లేదు. దోసుక తినడు. 4 లక్షల రెంట్ వస్తే 400 కట్టుడు వక్ఫ్కి. ఇటువంటి చట్టాన్ని చట్ట సవరణ చేసి ఎటువంటి డిస్ప్యూట్ ఉన్నా వక్ఫ్ ట్రిబ్యునల్ ఎటువంటి జడ్జిమెంట్ ఇచ్చినా అది హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళే మనకు ఆస్కారం ఇచ్చింది ఈ సవరణ. మళ్ళా ఆ వక్ఫ్ బోర్డులో ఒకటే వర్గం డామినేషన్ ఉండొద్దని, ముస్లింలలో ఉన్న అన్ని వర్గాలు కూడా అందులో భాగంగా ఉండాలని చేసిన సవరణ. లేడీస్కి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలని చేసిన సవరణ. మొత్తం టెక్నాలజీని వాడి డిజిటైజ్ చేసి మంచిగా మేనేజ్ చేసి ఎక్కడ కూడా క్యాష్ డీలింగ్స్ లేకుండా వక్ఫ్ ఆమ్దాని పెంచే సవరణ ఈ చట్టం. దీనివల్ల ముస్లింలకు లాభమే తప్ప నష్టమయ్యేది ఏమీ లేదు. ఇక్కడ అదర్వైజ్ ఇది ఒక భయంకరమైన థ్రెట్ ఏమంటారు అన్న, ప్రమాదం, చాలా ప్రమాదకరంగా ఈ చట్టం ఉండే. ఇది నాకు తెలిసి 1995 తర్వాత ఏదైతే పివి నరసింహారావు దీనికి జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చిండో ఆ తర్వాత దీన్ని మిస్యూజ్ చేయడం, మిస్మేనేజ్ చేయడం ఎక్కువైంది ఈ చట్టాన్ని. సోనియా గాంధీ ఎప్పుడైతే ఈ జ్యుడిషియల్ పవర్ని సుప్రీంకోర్టుకి అంతే మించిన పవర్ ఇచ్చిందో మ్యాక్సిమం మన నాన్ ముస్లిం క్రిస్టియన్ కానీ హిందువు కానీ గవర్నమెంట్ ప్రాపర్టీలు కానీ దెబ్బతిన్నాయి దీంతో. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా బ్రదర్. 2006 అంతకుముందు రికార్డ్ నా దగ్గర లేదు. 2006లో 6 లక్షల ఎకరాలు ఉండే క్లెయిమ్. 2025కి 38 లక్షల ఎకరాల క్లెయిమ్ ఉన్నది వక్ఫ్ది. అంటే దీన్ని బట్టి ఇమాజిన్ చేసుకోండి ఎంత మిస్యూజ్ అవుతుందో. ప్రతి ఒక్క హిందూ వినాలే నా పార్లమెంట్లో, ప్రతి ఒక్క క్రిస్టియన్ వినాలే నా పార్లమెంట్లో. గరీబు ముస్లిం వాళ్ళని ఇనుమని అయితే కోరుతున్నావు. ఇవాళ షబ్బీర్ అలీని ఇంటరా, ఓవైసీని ఇంటరా, వాళ్ళ ఇష్టం అది. హిందువులు క్రిస్టియన్లు వినాలి. 2006లో 6 లక్షల ఎకరాలు వక్ఫ్ క్లెయిము. 2025 వచ్చేసరికి 38 లక్షల ఎకరాలు వచ్చింది దీని కింద. ఈ 38 లక్షల ఎకరాలు రెవెన్యూ అధికారులు ముట్టుకోలేరు దాన్ని. ధరణి చేద్దామన్నా ఏం చేద్దామన్నా. సో ఎంత పెద్ద ప్రమాదమో ఈ వక్ఫ్ చట్టం దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ 6 లక్షల ఎకరాలు కూడా అలాకెళ్ళి 5 లక్షల ఎకరాల పైన 1995 తర్వాతనే వచ్చి ఉంటుంది. మళ్ళీ దీనికి వెళ్ళి వచ్చే ఆమ్దాని 38 లక్షల ఎకరాలకి వెళ్ళి వచ్చే ఆమ్దాని 9 లక్షల రూపాయలట. 9 లక్షల రూపాయలట. ఇది ముస్లిం గరీబ్ ముస్లిం వినాలి. ఇది నేను చెప్పింది ఆ పెద్ద మనిషి ఏదైతే మలిగిలు చార్మినార్ పక్కకున్న మలిగిలకి 400 రూపాయలు 500 రూపాయలు కిరాయి వక్ఫ్కు వస్తున్నది. యాక్చువల్గా 4 లక్షలు 3 లక్షల రూపాయలు వచ్చేది. ఇది చెప్పింది అద్నాన్ కమర్, ఆల్ ఇండియా పస్మందా ముస్లిం మహజ్ తెలంగాణ యూనిట్ ప్రెసిడెంట్. మళ్ళీ వాళ్ళే చెప్పింది ఇది. चारमीनार आपने सुना होगा ना, बहुत ज्यादा फेमस है। पत्थरगट्टी एरिया से लेके चारमीनार का जो बेल्ट है वहाँ पे 900 मलकियाँ आते हैं। उसकी जो रेंट है वो 2 लाख 3 लाख 4 लाख, लेकिन वक्फ बोर्ड को कितना पहुँचना
500, 600 उससे बड़ा जो शोरूम है उसका 1200। To ensure transparency in the system. चोर की दाढ़ी में जो जिनका बनते हैं वो इनके पास वक्त का सिया रिकॉर्ड रूम से लॉक कर दिया, पूरा वक्त एमआईएम के हाथ में। को बेटा कौन चोरी कर रहा, कुछ कार्रवाई नहीं। 4000 केसेस अभी भी पेंडिंग है। हैदराबाद से हैं आप, तो अभी वहाँ का माहौल क्या है? जी हाँ, मार मार के गला सुखाइए, बाहर निकलो, घंटे हम खा कॉमन मुस्लिम इज लीस्ट क्या बोल रहा हूँ, కామన్ ముస్లిం ఇస్ లీస్ట్ బోదర్డ్ బోల్ మళ్ళా పరిస్థితి ఏమి దిక్కుండదు. వాడికని ఇల్లు కట్టించిరా అంటే లేదు, వాడికని చదివి చెప్పించిరా అంటే లేదు, దోసుకున్నాడు తప్ప. ఈ చట్టాన్ని నేను మీడియా మిత్రులందరూ కూడా ఛానళ్ళని పేపర్లను కోరుతా ఉన్నా, మ్యాక్సిమం హైలైట్ చేయండి. అది ఆలేదు. అందులో ఆ ర్యాలీ పిలుస్తాడో, ఓవైసీ పిలుస్తాడో, ఇంకోటో పిలుస్తాడు. అందులో పాల్గొనాలా లేదా అనేది గరీబ్ ముస్లిం ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి ర్యాలీలకు పర్మిషన్ ఎట్లు ఇస్తారు గవర్నమెంట్ ఆలోచన చేయాలి. కెనాల్ కట్ట ఇల్లు కూడా వక్ఫ్ అంటారు రేపు. మరి హిందూ ప్రాపర్టీలు ఉన్నాయి బ్రదర్. టీటీడీ కబ్జా పెట్టిందా, నీది కబ్జా పెట్టిందా, నాది కబ్జా పెట్టిందా? టీటీడీ ఎవరి కబ్జా పెట్టింది? టీటీడీ పైసలు ఇస్తుంది, ప్రాపర్టీలు తీసుకుంటుంది, న్యాయంగా కొనుక్కుంటుంది. ఏమైనా ప్రాపర్టీ కొనేది ఉంటే న్యాయంగా గుడులు కడుతుంది. ఎవరి దగ్గరకు పోతే టీటీడీకి కోర్టు ఉందా? టీటీడీకి ఏమైనా కోర్టు జడ్జిలు ఉండి దానికి వాళ్ళు చేసిన జడ్జిమెంట్కి సుప్రీంకోర్టు కంటే ఎక్కువ అధికారాలు ఉన్నాయా? బాజాబ్తా ఉంటారు, బాజాబ్తా ఉంటారు. ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ సర్టన్ క్లెయిమ్ ఆన్ ఎనీ ప్రాపర్టీ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్. నా జాగ ఎత్తుకపోతుర్రు, నాకే మాట్లాడుతందుకు నా తరఫున మాట్లాడుతాను కూడా లేదంటే అయ్యా జాగిరా. దాని మీద పెద్ద ఇష్యూ చేసుడు. ఈ మ్యాక్సిమం ఎప్పుడు హైలైట్ అయిందంటే తమిళనాడు గ్రామం పేరు ఏదో ఉంది, ఆ గ్రామము వక్ఫ్ ప్రాపర్టీ క్లెయిమ్ చేశారు. ఆ గ్రామంలో ఉన్న మందిరము 2000 సంవత్సరాల క్రితం, అప్పటికి ఇస్లామే పుట్టలే. అప్పుడు దేశవ్యాప్తంగా హైలైట్ అయింది ఇది. మొత్తం తరతరాల నుంచి టైటిల్లో ఎన్నడు ముస్లిం ఉన్నాడు, ఆ ప్రాపర్టీకి వక్ఫ్ క్లెయిమ్ అంటారు. ఓడో కుక్కనా కొడుకు ఔరంగజేబు గారు దానం చేసినట్ట 400 నెలల కింద. దానికి పేపర్ లేదు, వంకాయ లేదు, ఏం లేదు, వక్ఫ్ అయిపోతుందా? ఇక హిందూ కొట్టాడకపోతే ఏం చేస్తారండి? ఆ బోర్డులో ఉండటం బెటరు, కిరికీలు తగ్గుతాయి. మా గంగనే అడుగుతున్న ప్రభుత్వాలు ఎందుకు, రెవెన్యూలు ఎందుకు, రికార్డులు ఎందుకు అని పీకనికే. ఇగో నేను సూలకుట్లలో వచ్చారు జిల్లాకు తెలుసు నాకు. వాళ్ళ ప్రశ్నలు అడిగితే జవాబిస్తా, కానీ వక్ఫ్ కవరేజ్ తగ్గొద్దు. అది మీరు మాటిస్తేనే ఇది కంటిన్యూ చేస్తా. ప్రెస్ మీట్ మాటిస్తుర్రా, మేనేజ్మెంట్లు మాటిస్తుర్రా, ఏమయ్యా ఇస్తలేరు, ఇవ్వకపోతే అడగకు. సూలకుట్లోడు వస్తే ఏంది, రాకుంటే ఏంది, ఏం చెప్తే ఏంది, చెప్పకుంటే ఏంది. కహావతే ఇంగ్లీష్ మే, success has many parents, failure is an orphan.
ఇది కోడి కూసుడు సత్యమే, తెల్లారుడు సత్యమే. కానీ కోడి ఏమనుకుంటుందట, నేను కూస్తూనే తెల్లారింది అనుకుంటుంది. నేను కొట్లాడిన పసుపోడు కోసం, నేను కొట్లాడిన పసుపోడు కోసం అనుకొని ఏమయ్యేదో చెప్పు. ఇప్పుడు వక్ఫ్ ఇంపార్టెంట్, వక్ఫ్ కవర్ చేయండి బాగా. వచ్చినోడన్నా నేను నిజామాబాద్ జిల్లాకి పసుపోడు వచ్చింది, నిజామాబాద్ జిల్లాలో ఈ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ పెడదాము, ఈ ఇండస్ట్రీ పెడదాము, మా గవర్నమెంట్ తరఫున ఇది ఉంది, మా గవర్నమెంట్ తరఫున మేము ఈ సబ్సిడీ ఇస్తాము, మేము ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇస్తాము, మేము వాటర్ తెచ్చిస్తాము, మేము భూమి ఇస్తాము, మేము రోడ్ వేసిస్తాము. మాట్లాడండి ఎవడన్నా మాట్లాడిండా? ఎవరన్నా పాజిటివ్గా మాట్లాడినరా? ఆ హెలికాప్టర్ ఒక దగ్గర దిగేది, ఇంకో దగ్గర దిగేది. ఆ కూలిపోతే గంత పూర్త కామన్ సెన్స్ లేదు సూలపుట్లలో. కమాన్ కూలితే కూలిదా, హెలికాప్టర్ కూలితే అది ఏడ హెలికాప్టర్ ఏడ దిగాలనో తెలియదు, ఏడికెళ్ళి ఎక్కాలనో తెలియదు. వీళ్ళు పాస్పోర్ట్ దిగి వచ్చారట. మళ్ళా ఒక మాట్లాడుకుంటా పసుపు బోర్డు పనులు 2 నెలలకెళ్ళి మీ దగ్గర ఫైల్ ఉంది సూలకుట్ల మంత్రులు. 2 నెలల నుంచి నిజామాబాద్ రూరల్ మీ ఎమ్మెల్యే వాడతలేడు, టెంపరీ మాకు 2 నెలలకో 3 ఏళ్ళ కోసం పసుపు బోర్డు రాసింది, అది ఇవ్వండి, రెంట్కి ఇవ్వండి అని, పైసలు కడతామని. అది 2 నెలల నుంచి సంఖ కింద పెట్టుకున్నారు వీళ్ళ గవర్నమెంట్. మళ్ళా పసుపు బోర్డు పైసలతోటి పసుపు బోర్డు ఆఫీసు భూమి కొనుక్కుంటారు, కట్టుకుంటారు 2-3 ఏళ్ళ. అప్పటిదాకా ఇవ్వమంటే 2 నెలల నుంచి పెట్టుకురా కింద ఫైలు, మళ్ళీ వచ్చి పనులు స్టార్ట్ చేయలేదు. ఇది హైలైట్ చేయండి. కానీ నాకు వక్ఫ్ మాత్రం హలో ఇవన్నీ ఇదంతా ఏంది. ఇక నేను ఉర్దూలో మాట్లాడమంటే నాతో చేత కాదు, నాకు ఉర్దూ రాదు, అరబిక్ రాదు. ఓ జిల్లాధ్యక్ష మైనారిటీ విభాగం యాక్టివ్ చేసి కమిటీ చేసారు, డోర్ టు డోర్ వెళ్తున్నారు, చెప్తున్నారు. పార్టీ తరఫున కూడా అవేర్నెస్ మీటింగ్స్ పెడుతుండ్రు అన్ని జిల్లాల్లో. ఇంకొక ఇది కూడా నిజామాబాద్ జిల్లా ప్రజల శ్రేయస్సుదే కాబట్టి చెప్తా. సబ్జెక్టు వక్ఫ్ ఇంపార్టెన్స్. తిప్పలు పడుకుంటా 2 నవోదయాలు తెచ్చుకుంటుమి, ఇన్ని ఫ్లైఓవర్లు తెచ్చుకుంటుమి. మాధవ్ నగర్ 2 లేన్ ఉండే శాంక్షన్, దాన్ని 4 లేన్ చేపిస్తుంది. దానికి కావాల్సిన సర్వేలల్లో ఎన్ని లక్షల వెహికల్స్ పాస్ కావాలనో అటు ఇటు అది వచ్చేటట్టు చేస్తుంది. ఇవాళ బోధనలా మెయిన్ రోడ్ మీద ఎంత సిగ్గుమాల ప్రభుత్వం ఈ కాంగ్రెస్ అంటే, మళ్ళీ ఆడ ఎమ్మెల్యే మళ్ళీ ఆయన ఏమన్నా అంటే అన్నని అంటారు. మోస్ట్ సీనియర్ 2 లేన్లు చాలు నాకని లెటర్ రాశాడు. 2 లేన్లు చాలట. రైల్వేస్ సర్వే చేసుకుంది, ఆడ 3 లక్షల టీవీలు రావాలి, 80,000 వచ్చినాయి. సో 2 లేన్ శాంక్షన్ ఇచ్చింది. వీళ్ళు లేదు యాక్సిడెంట్లు అవుతాయి, అదైతే ఇదైతే అని రాసిండ్రు. అయితే మీకు 4 లేన్ కావాలంటే 4 లేన్ ఇస్తాము, కానీ అడిషనల్ బడ్జెట్ మీరు పెట్టుకోవాలన్న. ఈ మొత్తం 100% రైల్వే ఫండ్. మాకు అవసరం లేదు, 4 లేన్ అవసరం లేదు, 2 లేన్ రావాలని రాసింది. సీనియర్ మోస్ట్ మా తాతల కాలంకి వెళ్ళి ఉన్నాడు ఆయన. మళ్ళీ ఏమన్నా అన్నాడంటే అన్నాడంటారు. ఇవాళ ఏమనలే, సీనియర్ మోస్ట్ అని రెస్పెక్ట్ ఇచ్చిన. 4 లేన్ వేసుకోర్రా, 4 రూపాయలు పెట్టుకొని వేసుకోండి. మేజర్ ఏనుగు పని అంతా వేసినాము, తోక కూడా వేసుకోరాదు మీకు. ఇంకోటి అంటే ఎంత ఈ టీఆర్ఎస్ వాడు కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాడు కానీ మాధవ్ నగర్ తిప్పలవాడి బ్రదర్ మీకు అందరికి యాద ఉంటే 2019లో సుమారు అక్టోబర్ మాసంలో ఇక్కడ సర్వే అయింది మాధవ్ నగర్ రైల్వే బ్రిడ్జ్ కోసం, ట్రాఫిక్ సర్వే. ఏదో అదృష్టం కలిసి వచ్చిందో ఇంకేదో చేసో ఏదో బైపాస్ బ్లాక్ చేశారు. అదే రోజులో సర్వే అయిందా? 3 లక్షల టీవీలు దాటి
బైపాస్ స్టార్ట్ ఉంటే దాటకపోనేమో 4 లేన్లు తెచ్చుకున్నాం మనం. తెచ్చుకున్నాక డిజైనింగ్ అయినాయి, అన్నీ అయినాయి, ఫైల్ అయినాయి, ప్రాసెస్ అయింది, శాంక్షన్లు వచ్చినాయి, 92 కోట్ల ఎస్టిమేట్ అయింది. అది పాత లైను 50-50 బేసిస్ మీద శాంక్షన్ 4 లేన్ అయింది. వీళ్ళు తవ్వినాక తెలిసిందట కింద నల్లరేగడి ఉందని. తవ్వినాక తెలిసిందట ఆ నల్లరేగడికి 8,80,00,000 ఎక్స్ట్రా ఫౌండేషన్ ఖర్చులు అయినాయట. ఇప్పుడు అది తీసుకొచ్చి ఇప్పుడు ఆ పైసలు ఇస్తలేరు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఒకటే సైడ్ కడతా అంటున్నాడు. గది కూడా చేసుకోరాదనే ఈ సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేకి జిల్లాలో. మొత్తం తిప్పలు పడి 2 లేన్ బ్రిడ్జ్ని దానికి 4 లేన్ కావాల్సిన సర్వేలు చేపించి ఆ సర్వేలు మేనేజ్ చేసి పోనీ ఏమని నేను ఓపెన్ చెప్తాను, సర్వేలు మేనేజ్ చేసి 3 లక్షలు చేపించినాం. బైపాస్ బంద్ చేసినామా, అడ్డం పడ్డామా, ఏదో చేసినాం. 3 లక్షలు దాటినాయి మా అందరి అదృష్టానికి. ఇవాళనేమో నల్లరేగడు ఉన్నాడు. వాడు కాంట్రాక్టర్ 2 లైన్లు కడతా అంటున్నాడు. అంటే వీళ్ళు మంత్రి పదవి మీద ఉన్న చిత్తంలా పావు మందమన్న దేశ ప్రజల మీద పెట్టాలి కదా. అక్కడ ఎమ్మెల్యే మళ్ళీ అది నీదేనా, అక్కడ కాంగ్రెస్ ఆయన, ఇక్కడ కాంగ్రెస్ ఆయన. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఏమైనా అంటే అన్నాడు అరవింద్ ఇట్లా అంటారా అట్లా అంటారా. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉండదు ఇతడానే నవోదయకి. ఆ ప్రైవేట్ భూమి కాదా నిజాం షుగర్ ఫ్యాక్టరీ? చెల్లింగే జరా వక్ఫ్ బాగా కవర్ చేయండి. పక్కన పెట్టండి.